నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. సో అందులో మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఉస్మానియా యూనివర్సిటీది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుందో అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ బిట్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ లో మనం ఎన్ని రాయాలి? ఎనీ 5 రాయాలి. ఎనీ 5 రాస్తే ఈచ్ 4 మార్క్స్. టోటల్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ బిట్ పార్ట్ బి. పార్ట్ బి లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఇంటర్నల్ చాయిస్ ఈచ్ 1 క్వశ్చన్ ఉంటుంది. సో మనకి ఇంటర్నల్ చాయిస్ సింగిల్ క్వశ్చన్స్ మొత్తం కలిపితే టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బి లో. ఈ 10 క్వశ్చన్స్ లో మనం ఎన్ని రాయాలి? ఎనీ 5 రాయాలి. సో ఆ 5 సింగిల్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్? 12 మార్క్స్. అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ కంటైన్స్ 12 మార్క్స్. సో టోటల్ ఎంత? 60 మార్క్స్ అన్నమాట. సో మనకి బిట్ పార్ట్ బి అనేది 60 మార్క్స్, పార్ట్ ఏ అనేది 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ అనేది మనకి ఈ సబ్జెక్ట్ లో 80 మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయొచ్చు ఇక్కడ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ద్వారా. ఇంకా మిగిలిన 20 మీకు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి డౌట్ రావచ్చు. అవి మనకి ఇంటర్నల్ ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో కాలేజ్ లో, లైక్ రికార్డ్ రాయడం, అసైన్మెంట్ ఇవ్వడము, లేదంటే మీరు ఏదన్నా వైవా ఇవ్వడము, ఏమన్నా చేస్తారు కదా కాలేజ్ లో. ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్నల్ ఎగ్జామినేషన్. దాని నుంచి వచ్చే మార్క్స్ మీకు 20 ఉంటాయి. అన్ని కన్సిడర్ చేసి 20 మార్క్స్ తీస్తారు. సో ఆ 20 ఇంకా ఈ 80 కలిపితే టోటల్ 100 మార్క్స్. అంటే మీరు బయట ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేది జస్ట్ 80 మార్క్స్ కి మాత్రం. కాలేజ్ నుంచి మీకు 20 మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ మనకి పార్ట్ ఏ లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మితాక్షర అండ్ దయా భాగా కోఆపరేటివ్ సొసైటీ, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్, ప్రాస్పెక్టస్, ప్లానింగ్, క్వాలిటీస్ ఆఫ్ అ మేనేజర్, షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, కోఆర్డినేషన్. సో ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్ మనకి ఎన్ని మార్క్స్? ఈచ్ 4 మార్క్స్. సో మినిమం 16 లైన్స్ వరకు అన్న రాయాలి. అంటే కొంచెం లెంత్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓన్ గా రాయొచ్చు, ఏం టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టే రాయాలని ఏం లేదు. ఒకవేళ మీకు ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ మేనేజర్ అని ఉంది కదా, సో ఒకవేళ మీకు తెలిసిన కొన్ని క్వాలిటీస్ మేనేజర్ ఏమన్నా అప్పటికప్పుడు మీరు మీ మైండ్ లో ఉన్న ఏమున్నాయో అవి మీరు నీట్ గా ప్రెజెంటేషన్, అంటే ప్రెజెంటేషన్ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంకా రాసే విధానం కూడా కౌంట్ చేస్తారు. సో నీట్ హ్యాండ్ రైటింగ్ తోని మీరు మీ ఓన్ గా రాసినా పర్లేదు, ఒక హాఫ్ పేజ్ అలా. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి లో మనకి 9th క్వశ్చన్ లో ఎన్ని ఉన్నాయి? ఏ బి అంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 9th క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 9th వన్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఏంటిది? డిఫైన్ పార్ట్నర్షిప్, స్టేట్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అ జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. Next 10th question. Define a joint stock company. State the features of joint stock company. What are articles of association? List out various contents of articles of association. Next 11th one. Explain managerial principles given by Henry Fayol. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్ లో, రిపీటెడ్. నెక్స్ట్ బి. What are the various objectives of management? Next 12th one. Describe the steps followed in management by objectives. Define span of control. Discuss the factors influencing span of control. Next 13th. Explain the advantages and disadvantages of decentralization of authority in an organization. Next, what are the requirements of a good control system? సో ఇక్కడ మనకి ఏదైతే మనకి పార్ట్ బి లో ఉన్నాయో అప్పుడు మీకు డౌట్ రావచ్చు. 9th లో నుంచి ఏ బి వచ్చింది, 10th లో నుంచి ఏ బి, మళ్ళీ 11th లో, 12th లో, 13th లో కూడా అలా సేమ్ ఉన్నాయి. ఎందుకు మనకి ఇలా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది అని చెప్పి ఎందుకు ఉంది అంటే, మనకి మొత్తం టోటల్ 5 లెసన్స్ ఉంటాయి డిగ్రీ ఫస్ట్ సెమ్ లో. బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 5 లెసన్స్ అనేటివి ఉంటాయి. 5 లెసన్స్. సో ఈచ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్. ఈ ఫస్ట్ లెసన్ లో నుంచి 2 క్వశ్చన్స్, సెకండ్ లెసన్ లో నుంచి 2 క్వశ్చన్స్, థర్డ్ లెసన్ లో నుంచి 2 క్వశ్చన్స్, 4th లెసన్ లో నుంచి 2 క్వశ్చన్స్, 5th లెసన్ లో నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీగా. ఒకవేళ మీకు పాసింగ్ మార్క్స్ కే చాలు, ఎక్కువ స్కోరింగ్ వద్దు అని అనుకుంటే మీరు ఒక 3 చాప్టర్స్ కంపల్సరీగా నేర్చుకున్నా సరే మీరు 3 ఆన్సర్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్ అలా మీకు క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో కంపల్సరీగా అలానే ఇస్తారు. సెకండ్ చాప్టర్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ చాప్టర్ అలా ఏమి ఇవ్వరు. ఇక్కడ మాత్రం ఫస్ట్ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. 9th ఏలో, 9th బిలో. 10th ఏలో, 10th బిలో కంపల్సరీగా సెకండ్ చాప్టర్ దే ఉంటుంది. ఇక్కడ కూడా థర్డ్ చాప్టర్ దే ఉంటుంది. ఇక్కడ 4th చాప్టర్ ఉంటాయి, ఇక్కడ 5th చాప్టర్ ఉంటాయి. ఇది మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే క్వశ్చన్ పేపర్. ఇది టోటల్ 80 మార్క్స్ కి. ఇక్కడ మాత్రం మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్
ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అలా ఉండొచ్చా అని చెప్పి. అలా ఏం లేదు, ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ ఆల్ లెసన్స్, అంటే అన్ని లెసన్స్ కలిపి మీకు ఇక్కడ ఏం చేస్తారు, లైన్ గా క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. లైన్ గా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అని ఏం లేదు. షార్ట్ ఆన్సర్స్ లో వాళ్ళు ఎక్కువ ఫస్ట్ లెసన్ నుంచి ఇచ్చి సెకండ్ లెసన్ నుంచి తక్కువ ఇవ్వచ్చు, లేదంటే సెకండ్ నుంచి ఇవ్వకుండా డైరెక్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి అలా తీసుకోవచ్చు. ఎలా అన్ని ఇవ్వచ్చు షార్ట్ ఆన్సర్స్ మాత్రం. బట్ లాంగ్ ఆన్సర్స్ మాత్రం కంపల్సరీగా అన్ని లెసన్స్ కవర్ అయ్యేలానే ఇస్తారు. సో ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉస్మానియా యూనివర్సిటీది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.